మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నిమైల్ అంజిరెడ్డి భారీ విజయంతో గెలుపొందిన సందర్భంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పట్లూరి పోగుల రాజు ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కౌన్సిల్ సభ్యులు రాచర్ల అశోక్ కుమార్ మరియు ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మూర్తి శంకర్ మరియు జిల్లా సీనియర్ నాయకులు బాగగోని సురేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శినైన బోయిన దశరథం మరియు నరేందర్ రెడ్డి, జిల్లా బీజేవైఎం నాయకులు సండ్రు మధు, మండల ఉపాధ్యక్షులు మేడి శ్రీనివాస్ మరియు మండల కార్యదర్శి నవీన్ యాదవ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కర్రోల్ల స్వామి మరియు ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు శంకర్, సీనియర్ నాయకులు వనం నరసింహులు మరియు యాజం వెంకన్న, నర్రా ఎల్లం మరియు జిన్నా మహేష్ మరియు మండల నాయకులు కుమార్, సక్రునాయక్, సత్యనారాయణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇనుప కండలు కలిగిన యువకులు మొత్తం, గ్రాడ్యుయేట్లు మొత్తం భారతీయ జనతా పార్టీ సైడ్ నిలబడి ఈరోజు చిన్నమలై అంజిరెడ్డి గారిని మా బీజేపీ క్యాండిడేట్ గెలిపించడం జరిగింది. దీన్ని చూస్తే ఒకటే ఒక విషయం అర్థం ఏమవుతుందంటే, ప్రతి ఒక్క వర్గం, ఉపాధ్యాయులు తీసుకోండి, అటు గ్రాడ్యుయేట్లు తీసుకోండి, ఎవరు తీసుకున్నా సరే భారతీయ జనతా పార్టీ వైపు వాళ్ళు భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడుతున్నారని ఈ ఎలక్షన్స్ ఒక ఆధారంగా మనం చూడాలి. ఇంకో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ ఒక్కొక్కరు 2,000 3,000 ఘోరంగా పంచినప్పటికీ ఎలక్షన్కు 4 రోజుల సమయం ముందున్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఓటేసే ముందు వరకు కూడా ఒక్కొక్క ఓటర్కు పైసలు ఇచ్చి పంపించినా తీసుకునే పైసలు బాజాప్తా తీసుకొని ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడ్డ గ్రాడ్యుయేట్ సోదరులకు, అలాగే టీచర్ మిత్రులకు అందరికీ చిన్నశంకరంపేట భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. దేశం మొత్తం బీజేపీ గాలి వీస్తుంటే నెక్స్ట్ 2029 ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నది. దాదాపు ఈరోజు సగం తెలంగాణ, 4 ఉమ్మడి జిల్లాలు, 18 కొత్తగా ఏర్పడిన జిల్లాలు, 44 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం ఏకపక్షంగా పట్టు సాధించి ఈ విజయం అనేది సాధించింది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏంటంటే, మీకు పైసలు ఇస్తే ఓట్లు రాలేయి. మీరు రేపటి స్థానిక ఎన్నికలలో కూడా మీరు బాగా చూస్తున్నా, నేను 100 కోట్లు జమ చేసుకొని, 150 కోట్లు జమ చేసుకొని, 50-20 కోట్లు జమ చేసుకొని మీరు తయారవుతా ఉన్నారు. ఒకటి చెప్తా ఉన్నా, మీరు ఓటుకు 2,000 వంచరా, 3,000 వంచరా, 5,000 వంచరా, మీరు వంచుని. మేము ప్రజలకు సేవ చేస్తాం కాబట్టి ప్రజలే మాకు ఓట్లేస్తారు, ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు. మీరు ఎంత ఏడినా సరే ఆ డబ్బులతోని, మీ అవినీతి డబ్బులతోని ప్రజల ఓట్లను కొనలేరని చెప్తా ఉన్నా. ఇంకా ముఖ్యంగా ముఖ్యమైన విషయం చెప్పాలి, ఈ ఎమ్మెల్సీ కోడ్ వచ్చినప్పటి నుంచి మా భారతీయ జనతా పార్టీ, మా మండలకు చెందిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్క ఓటర్ని కలిసి విపరీతంగా మంచిగా కష్టపడ్డారు. ఎలక్షన్ 4 గంటలకు అయిపోయినా దాదాపు 6 గంటల వరకు బ్యాలెట్ బాక్సులు మొత్తం సీజ్ అయ్యి బస్సులో పోయేంత వరకు కూడా అక్కడే నిలబడి మొత్తం కష్టపడ్డ కార్యకర్తలకు అందరికీ నేను పాదాభివందనలు తెలుపుతా ఉన్నా. మీరు లేనిది పార్టీ లేదు, మీరు లేనిది ఏ నాయకుడు లేడు, మీరు లేనిది ఈరోజు అసలు వ్యవస్థనే లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే పట్టుకోమలు. కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా, మీరు లేనిది ఈ విజయం సాధ్యం కాకపోతుండే. ఈ ఉమ్మడి 4 జిల్లాలలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క బీజేపీ నాయకునికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అలాగే మా అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్ కానీ, అటు ఏబీవీపీ కానీ, బీఎస్పీ బజరంగ్ దళ్ కానీ, తపస్ కానీ, ఇలా ఎంతమంది అయితే అంతమంది ఆ విభాగాలకు అన్నిటికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఈ 4 జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ మీ అమూల్యమైన ఓటును మాకు ఇచ్చిర్రు. టీచర్లందరూ మీ అమూల్యమైన ఓటును ఇచ్చిర్రు. ఆ ఓటును మేము వేస్ట్ చేయకుండా కాపాడుకుంటూ 2029 ఎన్నికల్లో మా లక్ష్య సాధన కోసం ముందుకెళ్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని, అధికార కాంగ్రెస్ పార్టీని అట్టడుగున ప్రతి అడుగున నిలదీస్తూ స్థానిక సంస్థల్లో ఈ చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బాజాప్తా బీజేపీ జెండా వ్యాప్తమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.